నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్సన్ రాజ్ గారు. సార్ నమస్తే. నమస్కారం. కడప ఉక్కు ఫ్యాక్టరీ 2028 టార్గెట్. అదేవిధంగా చూసుకుంటే గతంలో కూడా నారా లోకేష్ గారు అన్నట్టు 11 నెలల్లో ఈ కంపెనీ తెస్తా, 10 నెలల్లో పలానా కంపెనీ తెస్తా అని ఒక టార్గెట్ ఫిక్స్ చేసి మరి గురి చూసి కొడుతున్నారు. 100% అనుకున్నట్టుగా చేస్తున్నారు. అయితే 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కాదు, దీన్ని పెంచుతామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఏదో ఒక వ్యూహాత్మకంగా వెళ్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది. అదే ఇంత శరవేగంగా పనులు జరుగుతున్నాయంటే ఎలా చూడాలి? ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా రీసెంట్గా విడుదలైన గణాంకాల ప్రకారమే మొత్తం భారతదేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25.3% దక్కాయి అనేది అధికారిక గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో అన్ని పెట్టుబడి ప్రతిపాదన దక్కించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిత్యం ఆ పెట్టుబడి ప్రతిపాదనలతో ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి వాళ్ళ సందేహాలు నివృత్తి చేస్తూ వాళ్ళకి ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారాన్ని అందిస్తూ ఆ ప్రతిపాదన వాస్తవ రూపంలో గ్రౌండింగ్ అవ్వటం. ఎట్లా అంటే కొన్ని కాలేజీల్లో చదువుకునే పిల్లలకి ఇంటర్న్షిప్స్ వస్తాయి. ఆ ఇంటర్న్షిప్కి కూడా చాలామంది పోటీ పడతారు. పలానా కంపెనీలో ఇంటర్న్షిప్ అని అంటే ఆ కంపెనీకి ఆ క్యాంపస్ నుంచి చాలామంది పిల్లలు అప్లై చేసుకుంటారు. మాకు ఇంటర్న్షిప్ ఇవ్వండి, మాకు ఇవ్వండి అని చెప్పని. అలా అప్లై చేసిన వాళ్ళలో కొద్ది మందిని పిక్ చేసుకుంటారు. అలా పిక్ చేసుకున్న వాళ్ళలో కూడా వీళ్ళ పనితీరు ప్రాతిపదిక మీద బేస్ చేసుకొని వాళ్ళ ఇంటర్న్షిప్ పూర్తయిపోయిన తర్వాత వీళ్ళకి పూర్తి స్థాయి ఎంప్లాయ్మెంట్, నీ కోర్సు పూర్తవగానే మా దగ్గర ఎంప్లాయ్మెంట్ మా ఆఫర్ ఇది అని చెప్పని, అంటే ఇంటర్న్షిప్ని జాబ్గా కన్వర్ట్ చేస్తారు. అంటే ఏంటి అక్కడ, ఒకటి ఆ కంపెనీ పట్ల ఆ కంపెనీకి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంటే ఆ కంపెనీలో ఇంటర్న్షిప్ కోసం నలుగురు ఎగబడతారు. అలా ఎగబడిన వాళ్ళల్లో పిక్ చేసుకున్న వాళ్ళల్లో పనితీరు ప్రాతిపదికగా కంపెనీ కొందరు చూజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఆసక్తి చూపుతున్న సంస్థలు, ఆ సంస్థలు క్రెడిబుల్ సంస్థలు కావాలి, ప్రభుత్వ పరంగా ప్రాపర్ పర్సుయేషన్ జరగాలి. ఇవి రెండూ జరిగినప్పుడు ఒక సంస్థ దగ్గర ఆసక్తి ఉంటే చెల్లుబాటు కాదు. ఆ సంస్థ ఏ రాష్ట్రంలో పెట్టాలనుకుంటుందో ఆ రాష్ట్రం కూడా తగు రీతిలో స్పందించాలి. ఇక్కడ పెట్టుబడిదారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఆ వేవ్ లెంత్ ప్రాపర్గా మ్యాచ్ అయింది. సో ఇవాళ ఏ రంగంలో అయినా సరే పెట్టుబడి పెట్టాలి అని చెప్పని ఏదైనా ఒక సంస్థ వాళ్ళు సంకల్పం తీసుకుంటే వారు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు అనేది రాష్ట్రానికి తెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పర్సూ చేయటం మొదలుపెట్టేస్తుంది. ఇంకా దానితోటి ఆ సంస్థలు కూడా చెరువు చెందుతున్నాయి. కారణం ఏంటి అంటే ఇవాళ వ్యాపారస్తులకి, పారిశ్రామికవేత్తలకి వాళ్ళ టైం చాలా విలువైంది. ఇవాళ రాష్ట్రం తరపున ఇంత వేగంగా స్పందించే అధికార యంత్రాంగం, ప్రభుత్వం, వాళ్ళు తీసుకునే వేగవంతమైన నిర్ణయాలు, వాళ్ళకి జరిగే కేటాయింపులు, వారికి ఇచ్చే రాయితీలు, ఇవన్నీ స్పష్టంగా కళ్ళ ముందు బ్లాక్ అండ్ వైట్లో వాస్తవ రూపంలో ఎదురుగా కనిపిస్తున్నప్పుడు ఏ పారిశ్రామికవేత్త అయినా సరే తన సంస్థ ఎక్స్పాన్షన్ పలానా రాష్ట్రంలో ఉండాలి అని ఎందుకు కోరుకోడు? మెరుగైన పాలన, వేగవంతమైన నిర్ణయాలు, అందుబాటులో భూమి, నీరు, రహదారులు, కరెంటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అన్నీ అందుబాటులో ఉన్న ఒక సెల్ఫ్ సఫిషియెంట్ స్టేట్. మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి, పక్క రాష్ట్రం నుంచి కరెంటు తీసుకొస్తాం, ఆ పక్క రాష్ట్రం నుంచి మానవ వనరులు వస్తాయి అని చెప్పని కాకుండా మా దగ్గరే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయి, మీకు కావాల్సిన భూమి మేము కేటాయింపు చేస్తాం, మీకు హైవే కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అనుసంధానిస్తాం, మా దగ్గర కావాల్సినంతటి పోర్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో మీ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి కానీ, ముడిసరుకు దిగుమతి చేసుకోవడానికి కానీ కావాల్సిన లాజిస్టిక్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి అని రాష్ట్రాన్ని ప్రాపర్గా బ్రాండింగ్ చేయగలుగుతున్నారు. కాబట్టే ఇవాళ పెట్టుబడిదారులు 25.3% ఒక్క రాష్ట్రానికి పోటెత్తుతున్నారు అని అంటే డెఫినెట్గా అటువంటి రాష్ట్రం ఏం చేస్తుంది? నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రతి వారం ఒక శంకుస్థాపన. మనం తిరుమల శ్రీవారి సన్నిధి గురించి ఏమంటారు? నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. మరి అటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక పెట్టుబడి గురించిన వార్త, అది చిన్నదో పెద్దదో, ప్రతి వారం ఒక సంస్థ గ్రౌండింగ్ కాబోతున్న సంకేతం. మరి ఎండ్ ఆఫ్ ది డే జరిగేదేంటి? సంస్థ గ్రౌండింగ్ అవుతుంది, అక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అవుద్ది. ఖాళీగా ఉన్న బంజరు భూములు చదును చేయడంతో మొదలవుద్ది ఆ ప్రక్రియ. ఎవరు చదును చేస్తారు? అక్కడ దగ్గరలో ఉన్న జేసీబీ ఓనర్లు, ట్రాక్టర్లు, అక్కడ స్థానికంగా ఉండే కూలీలు, వాళ్ళకి పని దొరకటం మొదలవుద్ది. అక్కడి నుంచి
నిర్మాణ రంగ కార్మికులు కావచ్చు, ఇంకా ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాసెస్లో ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఆ తర్వాత ప్లాంటు ఓపెన్ అయిన తర్వాత ప్లాంటు రన్నింగ్ స్టేజ్లో ఇంకా చాలామందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. సో ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఆస్కారం కలుగుద్ది. అక్కడ ఒక 100 కోట్లతోటో, ఒక 1000 కోట్లతోటో, ఒక 10,000 కోట్లతోటో ఒక సంస్థ గ్రౌండింగ్ అవుతుంది అని అంటే దాని ద్వారా ఒక 1000 మందికో, 2000 మందికో, 3000 మందికో ఉపాధి అవకాశాలు దక్కపోతున్నాయి అని అంటే అక్కడ హోటల్స్, ట్రాన్స్పోర్టు, హౌసింగు, అక్కడ ఉద్యోగస్తుల పిల్లలకి స్కూళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళకి హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంటు, షాపింగు, మరి ఇన్ని రకాల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ ఇళ్ళకి కేబుల్ కనెక్టివిటీ, వాళ్ళకి న్యూస్ పేపర్ వేసేవాళ్ళు, వాళ్ళకి పాలు సప్లై చేసేవాళ్ళు, వాళ్ళ కోసం వెజిటబుల్ వెండర్స్, ఫ్రూట్స్, అంటే ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ అక్కడ సృష్టింపబడుతుంది. దాన్నే సంపద సృష్టి అంటారు. మనకి ప్రత్యక్షంగా ఉపాధి కల్పనకి అనుసంధానించి పరోక్ష ఉపాధి దక్కుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, వీటి వల్ల ఇంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడం ద్వారా ప్రభుత్వం వారసత్వంగా తనకు దక్కిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మెరుగైన సంక్షేమాన్ని అందించడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కడప స్టీల్ ప్లాంట్ ఈ వారంలో పనులు ప్రారంభించబోతున్నామని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? పనులు ప్రారంభించబోతున్నామని చెప్పారు. నేను వెళ్ళి శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పలా. కారణం ఏంటి అంటే ఆ కడప స్టీల్ ప్లాంట్ అప్పుడెప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి చేత బ్రాహ్మణి స్టీల్స్ పేట ఒక స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయించబోతున్నాము అని చెప్పని ఆర్భాటంగా శంకుస్థాపన చేసి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 10,000 ఎకరాలు కేటాయింపు చేసి అతనే ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా చేస్తాడని ఇంకొక 4,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కేటాయింపు చేసి ఆ స్టీల్ ప్లాంట్ పేరిట ఒక క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ కేటాయింపు చేసి అంతిమంగా చేసింది ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ కేటాయించిన భూముల్ని తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకున్నారు. ఈ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ని తొవ్వెమ్మేసుకున్నారు. అదొక కుంభకోణంగా మిగిలిపోయి గాలి జనార్దన్ రెడ్డి, మైనింగ్ అధికారులు, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మైనింగ్ ఎండీతో సహా జైళ్ల పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డికి కిక్ బ్యాక్ రూపంలో, క్విడ్ ప్రోకో రూపంలో ఆయనకు కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరింది అని చెప్పని ఆయన మీద నమోదైన అక్రమాస్తుల కేసుల్లో అది కూడా ఒక ఛార్జ్ షీట్. అంటే రాజశేఖర రెడ్డి సంకల్పం ఒక కుంభకోణంతో ముగిసింది తప్ప కడప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఆ తర్వాత 2014 రాష్ట్ర విభజన చట్టంలో కడప జిల్లాలో సెయిల్ ద్వారా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక ఎష్యూరెన్స్ ఇచ్చింది. ఆ ఎష్యూరెన్స్ గురించి 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కేంద్ర ప్రభుత్వాన్ని పర్సూ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురైన నేపథ్యంలో 2018 సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపునైనా సరే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ముందుకొచ్చి ఆయన ద్వారా స్టీల్ ప్లాంట్ పేరిట శంకుస్థాపన జరిగింది. అంటే అంతకుముందు ఒకసారి రాజశేఖర రెడ్డి హయాంలో ఒకసారి జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత చూసాం మళ్ళీ ప్రభుత్వం మారింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే చూసారా చంద్రబాబు ఎన్నికలకు 6 నెలల ముందు శంకుస్థాపన చేశాడు. దాన్ని ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేశాడు. నన్ను చూసారా నేను అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేసి ఇక్కడ 25,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తా అని చెప్పని 2019లో ఒక శంకుస్థాపన చేశాడు. అంటే అప్పటికి ముచ్చటగా 3వసారి శంకుస్థాపన. నమ్మారు కడప ప్రజలు. ఎందుకంటే కడప జిల్లాలోనే కాదు మొత్తం రాయలసీమ ప్రాంతంలో 52 సీట్లుంటే 49 సీట్లు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ బిడ్డని, నాకు ఈ జిల్లా పట్ల నా ప్రేమ నేను నిరూపించుకుంటున్నా అని చెప్పని భారీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. నిజమే కామలో నమ్మారు. తీరా చూస్తే 2023 సంవత్సరం అదే స్టీల్ ప్లాంట్కి అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశాడు. అంటే 2019లో ఒకసారి శంకుస్థాపన చేశాడు, మళ్ళీ 2023లో ఇంకోసారి శంకుస్థాపన చేశాడు. అంటే అప్పటికి 4వసారి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపనలే జరుగుతున్నాయి. దాంతో ఒక రకమైన నైరాశ్యానికి కడప ప్రజలు లోనవుతూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఎన్డీఏ కూటమి 2024 జూన్ 12 పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ సంస్థ అయితే ఆసక్తి వ్యక్తం చేసిందో JSW స్టీల్స్, జిందాల్ సంస్థ, సజ్జన్ జిందాల్ గారి నేతృత్వంలో ఆ మధ్య
కాదంబరి జత్వాని కేసు విచారణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తని ఎవరైనా వేధింపులకు గురి చేస్తారా, అతను ఇక్కడ ఇంత పెట్టుబడి పెట్టబోతుంటే అని చెప్పని ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసాడు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే సజ్జన్ జిందాల్ని కన్విన్స్ చేసి ఇవాళ ఆ పనులని ప్రారంభించడానికి మార్గం సుగమం చేసింది. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఇప్పుడు సజ్జన్ జిందాల్ని తీసుకొని వెళ్ళి అక్కడ నేను శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ టైపు నాటకీయత రక్తి కట్టించలా. ఆల్రెడీ శంకుస్థాపన మీద శంకుస్థాపన జరిగిపోయినాయి. ఇవాళ అంతిమంగా కావాల్సింది ప్లాంట్ గ్రౌండింగ్ అవటం, ఆ ప్రాంత యువతకు ఉపాధి దక్కటం, ఆ ప్రాంత ఆర్థిక ముఖ చిత్రం మారటం. దీన్ని లక్ష్యంగా చేసుకున్నారు కాబట్టి వాస్తవరూపంగా గ్రౌండింగ్ చేయించాలనే ఒక లక్ష్యంతో ఇవాళ అక్కడ కావాల్సిన మౌలిక వసతులు మొత్తం సమకూర్చడం అయిపోయింది. ఆ సంస్థ పనులు ఈ వారంలో ప్రారంభించబోతా ఉంది. ప్రారంభించబోతున్న క్రమంలో ఆ సంస్థ 2028 నాటికంటే ఇవాళ 2026లో ఉన్నాం. 2 సంవత్సరాల్లో ఆ ఎరెక్షన్ ఆఫ్ ది ప్లాంట్, మిషనరీ ఎరెక్షన్ ఈ మొత్తం కంప్లీట్ చేసేసి ప్లాంట్ని ఉత్పత్తి స్థాయికి తీసుకురావాలి, ఉపాధి కల్పన స్థాయికి చేర్చాలి అనేది ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. సహజంగా ఇంత భారీ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో ఒక టైం డెడ్ లైన్ పెట్టుకొని టైం బౌండెడ్గానే పనులు చేస్తారు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నప్పుడు ఈ పెట్టుబడి మీద వాళ్ళు తెచ్చిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఆ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి లోన్ రీపేమెంట్ చేయగలగాలి అని అంటే వీలైనంత వేగంగా ఉత్పత్తిలోకి తీసుకురాగలిగితేనే వాళ్ళకి తిరిగి ఆదాయం సమకూరుతుంది. అలా కాకుండా ఇండెఫినెట్గా పెట్టుబడి రూపంలోనే సంవత్సరాల తరబడి దేకించుకుంటూ వెళ్తే ఆ సంస్థ మనుగడకే ముప్పు దాపరించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏ వ్యాపార సంస్థ అయినా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో వీలైనంత త్వరితగతిన ప్లాంట్ నిర్మాణ ప్రక్రియ ముగించి ఉత్పత్తి ప్రారంభించాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా అంతే వేగంగా స్పందించే ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ 2028 నాటికి 2 సంవత్సరాల్లోనే ఆ ప్లాంట్ నిర్మాణ ప్రక్రియ ఉత్పత్తి ప్రారంభించే క్రమంలోకి రావాలి అని చెప్పని ప్రభుత్వం కూడా ఆశిస్తుంది. అదే అంశాన్ని నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వం 2029 నాటికి 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని వాగ్దానం చేశారో అందులో ఏ ఒక్క అవకాశాన్ని ప్రభుత్వం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మనం చూస్తున్నాం, ఒక ఎయిర్ కండిషన్ కంపెనీ వస్తే దాని ద్వారా ఒక 2-3 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. అట్లా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న మెరిట్స్ ప్రాతిపదిక మీద అక్కడున్న మినరల్ వెల్త్, అక్కడున్న మానవ వనరుల, అక్కడున్న ప్రకృతి వనరుల దేని బేస్ చేసుకొని ఏ పరిశ్రమ ఏ ప్రాంతంలో గ్రౌండింగ్ అవడానికి సానుకూలత వ్యక్తం చేసినా ప్రభుత్వం ఇమ్మీడియట్గా తన వైపు నుంచి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉంది. తను సానుకూల దృక్పథంతో వాళ్ళతో చర్చిస్తూ ఉంది. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ ప్రభుత్వ పరంగా అందిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ సంస్థలు కూడా అంతే వేగంగా స్పందిస్తూ ఉన్నాయి. మనకి ఒక స్లోగను నేను ఎప్పుడో షిరిడి సాయిబాబా గారి క్యాలెండర్ మీద చూశాను. అందరూ దండం పెట్టి పూజ చేసే దేవుడిగా భావించి ఆయన క్యాలెండర్ మీద ఏమని ఉంటుంది అంటే, ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ అని ఉంటుంది. నువ్వు నా వంక చూస్తేనే, నువ్వు నన్ను నమ్మితేనే నేను నిన్ను కాపాడుతా అని ఉంటుంది. మరి అందరూ ఆరాధించే దేవుడే నువ్వు నా మీద నమ్మకం కనపరిస్తేనే నేను నీ వంక చూస్తాను అంటున్నప్పుడు, మరి ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం తన మీద నమ్మకంతో ముందుకొచ్చిన ఎవరినైనా సరే అంతే రీతిలో వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. కాబట్టి ఇవాళ దేశానికి ఒక ట్రెండ్ సెట్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు నిలిచిందనేది వాస్తవం. సో ఈసారి శంకుస్థాపనలు కాదు, ఈసారి పనులే ముఖ్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అదేవిధంగా లోకేష్ గారు కూడా స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి అనే దాని మీద వెళ్ళడం, నిజంగా ఖచ్చితంగా 2029 నాటికి అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా తీరుతాయన్నట్టు ఇలాంటివి చూస్తుంటే తెలుస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.